भाई यार की పదిన్నరకు అయిపోయింది. ఇందాక ఎంతసేపు కలెక్టర్ గారు ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ వచ్చి అదేలే పంపిస్తాలే నాకు ఆనంద్. ప్రజా పోరాటాలు దళిత పోరాటాలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా ఈరోజు పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఉన్నటువంటి అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర ఆయనకు నివాళులు అర్పించుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ దేశంలో నడుస్తున్న ఉన్మాదులు పాలనలో భారతదేశం నడుస్తా ఉన్నది. ఉన్మాద బీజేపీ ఆర్ఎస్ఎస్ భావజాలంతో హిందూ మతోన్మాదం పేరిట క్రైస్తవుల పైన మణిపూర్ లో మారణకాండ జరుగుతూ ఉంటే బట్టలు తీసి మహిళల్ని ఊరేగించి అత్యాచారం చేసి చంపుతుంటే కూడా అంతకుడైనటువంటి నరేంద్ర మోడీకి ఆ విషయం ఎక్కడ కనపడదు. ఈ దేశంలో ఎక్కడైనా సరే మాకు న్యాయం కావాలి, మాకు స్వేచ్ఛ కావాలి, మాకు ప్రజాస్వామ్యం కావాలని చెప్పేసి అడిగినటువంటి బిడ్డల్ని నక్సలైట్ల పేరిట కాల్చి చంపుతూ అమాయకులైనటువంటి అడవి బిడ్డలు ఆదివాసుల్ని రోజుకి 10 మంది, 15 మంది, 20 మందిని మోడీ అమిత్ షా పొట్టలు పెట్టుకుంటున్నటువంటి దృశ్యం ఈ దేశంలో ప్రజలందరూ కనపడతా ఉంది. మరి ముఖ్యంగా పౌర హక్కుల సంఘంగా ఈ దేశంలో ఉన్న హిందూ మతోన్మాద ఫాసిస్టులు ఈ దేశాన్ని దోసి ఆదాని అంబానీలకు పడటం కోసం ఆదివాసీలని అడవి నుండి ఖాళీ చేయడం కోసం ఆదివాసీ మహిళల పైన అత్యాచారాలు చేస్తూ ఒక మూకుమ్మడి మారణకాండ చేస్తూ అక్కడ ఉన్నటువంటి ఆదివాసీ బిడ్డల్ని నిరంతరం వధిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఈ దేశంలో నడుస్తూ ఉన్నది. భారతదేశంలో హిందూ మతోన్మాద ఫాసిస్టులతో దేశాధికారానికి వచ్చిన తర్వాత వాళ్ళ చేతిలోకి రాజ్యం వచ్చిన తర్వాత క్రైస్తవులకు కానీ, ముస్లింలకు కానీ, ఆదివాసులకు కానీ ఎక్కడా కూడా రక్షణ లేదు. వాళ్ళు చెప్తా ఉన్నారు ఇప్పుడు మీడియాలో, అంబేద్కర్ మేము గౌరవించాం, ఢిల్లీలో సేకరణ స్థలం ఇచ్చామని. మీరు ఇచ్చే స్థలం అంబేద్కర్ అవసరం లేదు, మీరు గౌరవించాల్సిన అవసరం లేదు. భారత రాజ్యం దిశానిర్దేశం ఎటు పోవాలో ఎట్లా పోవాలనేది ఒక మేధావైనటువంటి అంబేద్కర్ సూచిస్తే ఆ సూచన ప్రకారం మీరు పాలిస్తున్నారే తప్ప మీరు ఆయన గౌరవించే పద్ధతి అవసరం లేదు. ప్రపంచం గౌరవించింది ఆయన్ని, ప్రపంచం గుర్తించింది. ఉన్మాదులుగా మేము ఒకటే చెప్తున్నాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పేసి నక్సలైట్లు కూడా అడిగారు. అడవిలో ఉన్న ఆదివాసీ బిడ్డల్ని నక్సలైట్ల పేరుతో చంపుతున్నారు. శాంతి చర్చలకు మేము సిద్ధంగా ఉన్నాం, చర్చలు జరపండి అని. మోడీ కానీ, అమిత్ షా కానీ, ఫాసిస్ట్ బీజేపీ పార్టీకి కానీ చిత్తశుద్ధి ఉంటే ఈరోజు బేషరతుగా నక్సలైట్లతో చర్చలు జరపాలని చెప్పేసి మేము పౌర హక్కుల సంఘంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం.